బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం సాయంత్రం అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించిన ఆయన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును కాసేపట్లో జూబ్లీ హిల్స్ లోని సిట్ ప్రశ్నించనుంది. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందని అంశంతో పాటు ఎంతమంది రాజకీయ సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. అయితే గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఈ అంశంపై కూడా ప్రభాకర్ ను సిట్ ప్రశ్నించనుంది. ఇక ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు. ఇక తాజాగా సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరవుతుండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం సాయంత్రం అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించిన ఆయన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును కాసేపట్లో జూబ్లీ హిల్స్ లోని సిట్ ప్రశ్నించనుంది. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. అయితే ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగిందనే అంశంతో పాటు ఎంతమంది రాజకీయ సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఈ అంశంపై కూడా ప్రభాకర్ ను సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారు. ఇక తాజాగా సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరవుతుండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ఏడాది మార్చి 10న ప్రభాకర్ పై కేసు నమోదైంది. కేసు నమోదు కాగానే మరుసటి రోజే ఆయన 3 నెలల కాలపరిమితి వీసాపై అమెరికాకు వెళ్లి తిరిగి రాలేదు. హైదరాబాద్ కు తిరిగి వస్తే ఈ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో అమెరికాలో ఉండిపోయేందుకు ప్రభాకర్ రావు ప్రయత్నించారు. అయితే అమెరికా న్యాయస్థానంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఇక్కడ న్యాయస్థానంలోనూ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేకపోయింది. సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు అరెస్టు నుంచి మినహాయింపు ఉత్తర్వులు ఇస్తూ సిట్ విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు పాస్పోర్ట్ పునరుద్ధరించాలని ఆదేశించడంతో పాటు అమెరికా నుంచి వచ్చిన 3 రోజుల్లో విచారణ అధికారి ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ క్రమంలోనే అమెరికా నుంచి భారత్ కు వచ్చేందుకు అవసరమైన ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేసింది. దీంతో ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. Sir, please, side. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదివారం సాయంత్రం అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించిన ఆయన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును కాసేపట్లో జూబ్లీ హిల్స్ లోని సిట్ ప్రశ్నించనుంది. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఎవరు
ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే అంశంతో పాటు ఎంతమంది రాజకీయ సినీ ప్రముఖులు న్యాయమూర్తులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారనే కోణంలో సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ అంశంపై కూడా ప్రభాకర్ ను సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టై రిమాండ్లో ఉన్నారు. తాజాగా సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరవుతుండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. ఇన్ని రోజులుగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తను అమెరికాలోనే తలదాచుకోవడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రీసెంట్గా తను రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. శ్రవంతి, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన విచారణకు అయితే హాజరు కానున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావును నేడు జూబ్లీహిల్స్ లోని సిట్ ప్రశ్నించనుంది. ఆయన విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో అనేక మంది ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ చేసినట్టుగా ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆ నేపథ్యంలోనే ప్రభాకర్ రావును అయితే ప్రశ్నించనుంది సిట్. అయితే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుండి తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న నేపథ్యంలో అనేక ప్రశ్నలు అయితే ప్రశ్నించడానికి సిట్ అయితే సిద్ధం చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమెరికాలోనే ఉన్న ఆయన సుప్రీం ఆదేశాల మేరకు ఈ కేసులో విచారణకు అయితే హాజరయ్యేందుకు హైదరాబాద్ కు వచ్చారు. ఇప్పటి వరకు యుఎస్ లో ఉన్న ప్రభాకర్ రావు జూన్ 10 లోపు విచారణకు హాజరవుతారని పోలీసులు గతంలోనే తెలిపారు. దీంతో ఆదివారం ఏదైతే ప్రత్యేక విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ కి అయితే చేరుకున్నారు. ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు ఉండడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ప్రక్రియ జరిగింది. ఇమిగ్రేషన్ ప్రక్రియ అనంతరము ఏదైతే క్లియరెన్స్ వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును అయితే ఇవాళ జూబ్లీహిల్స్ లోని సిట్ ముందు హాజరు కానున్నారు. అయితే ఈ కేసులో ఆయన కీలక సూత్రధారిగా భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు ఆయన పైన అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారో, అసలు ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాపింగ్ లో ఉన్నాయనే అంశాలపై సిట్ అయితే ప్రశ్నించనుంది. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.